సెక్యూరిటీ ఓ ఎమ్మెల్యేకి ఓ నలుగురు సెక్యూరిటీలు ఉంటారు, సీఎంకి ఓ 10 బండ్లు ఉంటాయి. సిగ్గుచరం లేదా ఇలాంటి ఆలయాలకు పెట్టాడు ఒక సెక్యూరిటీని. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? గాజులు వేసుకొని కూర్చున్నారా ఈ గవర్నమెంట్? బంగ్లాదేశ్ లో ఒక అన్ని మతాలు అన్ని దేవుడు ఒక్కటే అన్న పాపానికి మన చెట్టు గట్టి కాలిస్తే మరి మనం ఇలా పడుకుని ఏం చేయాలి? పిచ్చోడు అని ముద్రేస్తున్నారు. ఎంతమంది పిచ్చోళ్ళు అవుతారు ముస్లిమ్స్? ముత్యాలమ్మ గుడికి ఒక పిచ్చోడు, బంజారాల్స్ గుడికి ఒక పిచ్చోడు, ఇవాళ కట్టమైసమ్మ గుడికి ఒక పిచ్చోడు. వీడు మన దేవుడి దగ్గర చేసింది ఏ దర్గాలోనే ఏ మధ్యలో మన వాడు చేసి ఉంటే వాళ్ళు ముక్కలు ముక్కలుగా నక్కి వారిస్తుండే. మరి మన తెలుగు మన హిందూ సోదరు చేతగాని వాళ్ళ ప్రజలకి కానీ గవర్నమెంట్ ప్రభుత్వాలు పిచ్చోళ్ళ, మా పబ్లిక్ ని పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. అసలు ఇంతకు ముందు నేను అంబర్పేట నుంచి శృతి యాదవ్ మాట్లాడుతున్నాను. ఇంతకు ముందు తుమ్మలగూడ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఇదే ఇష్యూ జరిగింది. వాడు వచ్చి కాలుతో దన్నడం చేయడం అని అంటే ప్రభుత్వం దిగొచ్చింది. మేము ధర్నాలు చేశాము, అన్ని అయినాయి. ఎందుకంటే మేము బతికేది అమ్మవారి పేరు మీద కాబట్టి అమ్మవారి విషయంలో మేము మా ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ, మేము మా ప్రాణాలు తీయడానికైనా రెడీ. అలాంటిది ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర కూడా వానికి పనిష్మెంట్ ఇస్తా అన్నారు. అది పనిష్మెంట్ ఇచ్చిండ్రా లేదా వాని లేదా వాళ్ళకి తెలుసు, ఆ భగవంతుడు తెలుసు. నెక్స్ట్ బంజారాయిల్స్ జుబ్లీస్ టెంపుల్ దగ్గర కూడా అర్ధమరాత్రి అమ్మవారి విగ్రహం తీయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? గాజులు వేసుకోవాలి కూర్చున్నారా ఈ గవర్నమెంట్? సిగ్గు శరం అన్న మాట ఉండాలి కదా కొంచెమన్నా. మనం సెక్యులర్ అని ప్రతి ఒక్క ముస్లిం అబ్బాయికి మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం, అన్ని దేవతలు ఒకటే అని మనం కొలుస్తున్నాం. అదే బంగ్లాదేశ్ లో ఒక అన్ని మతాలు అన్ని దేవుడు ఒక్కటే అన్న పాపానికి మన చెట్టు గట్టి కాలిస్తే మరి మనం ఇలా కొడుకుని ఏం చేయాలి? మనము? మరి మన హిందూ సోదరులంతా ఏం చేస్తున్నారు? రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారు సీఎం ఒక్కరే లేరు కదా చూసుకోవడానికి. మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. మరి ఇక్కడ ఇంత జరుగుతున్నది కట్టమైసమ్మ దగ్గర ఈ సఫ్లిగూడలో. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఏమయ్యారు? కార్పొరేటర్లు ఏమయ్యారు? ఎమ్మెల్యేలు ఏమయ్యారు? ఇంతవరకు వచ్చి స్పందించకపోవడానికి కారణం ఏంటి? మరి ఇది కావాల్సుకొని వాంటెడ్లీ హిందూ ఆలయాలపై ఇలాంటి దాడులు జరిపిస్తున్నారా? వాడు పిచ్చోడు అని ముద్రేస్తున్నారు. ఎంతమంది పిచ్చోళ్ళు అవుతారు ముస్లిమ్స్? ముత్యాలమ్మ గుడికి ఒక పిచ్చోడు, బంజారాల్స్ గుడికి ఒక పిచ్చోడు, ఇవాళ కట్టమైసమ్మ గుడికి ఒక పిచ్చోడు, రేపు బల్కంపేట్కి వెళ్తాడు, రేపు ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి వెళ్తాడు. ఇట్లనే పిచ్చోళ్ళు అని ఊరుకుంటారా? అంటే మరి మన ప్రభుత్వం ఏం చేస్తుంది? పిచ్చోడు అని అంటే వాడు పిచ్చోడు అయితే ఇంత పెద్ద గోడలు ఉన్నాయి, పైన పార్క్ ఉంది, అక్కడికి వెళ్ళాలి కదా. గోడ దూకి వెళ్ళడం అంటే ఇది ఖచ్చితంగా వాంటెడ్లీ వానికి చెప్పి వాడిని ఇక్కడికి పంపించి వాడిని చేయించడం జరిగింది. దీన్ని మేము చాలా కఠినంగా ఖండిస్తున్నాం. ఇవాళ మేము ఇంతమందిమే ఉన్నాము. మేము రేపటి నుండి ఇవాళ గవర్నమెంట్ ప్రభుత్వం ఏదో ఒకటి తీర్పు ఇవ్వకపోతే లక్షలాది మంది వేలాది మంది జోగినీలు శివశక్తులు మేము అమ్మవారి కోసం ప్రాణం ఇవ్వడానికి రెడీ. మేమందరం చాలా మంది రానున్నారు. ఇంకా ఇప్పుడు కూడా మేము దీన్ని చాలా ఖండిస్తున్నాము. మేము అస్సలు దీన్ని సహించము. ముస్లిమ్స్ కి నేను ఒక హెచ్చరిక ఇస్తున్నాను. మేము ఒక దర్గాకి, ఒక టెంపుల్ కి, ఒక చర్చ్ కి అన్నిటికీ మేము విలువలు ఇస్తున్నాము. ఒక ముస్లిం అతని కూడా అన్నదమ్ముల్లాగా మేము చూస్తున్నాము. అలాంటిది ఆ సిగ్గులని అందరు ముస్లిమ్స్ అనట్లేదు నేను, కొందరు మరి ముస్లిమ్స్ వాళ్ళు కూడా కదిలొచ్చి మరి మా రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణ గడ్డపై మన భారతదేశంలో ఎందుకు ఇలా చేసి వెళ్తున్నారు అని మరి వాళ్ళు కూడా ఖచ్చితంగా మాకు సమాధానం ఇవ్వాలి. ప్రతి ఒక్క ముస్లిం దీనికి రెస్పాన్స్ కావాలి. ముస్లిం అన్నలకి మేము చేయాలంటే చాలా పెద్దగా ఉంది. మేము చేయాలనుకుంటే ఒక్కొక్కరిని తరిమి కొట్టే కెపాసిటీ మాకు ఉంది. కాకపోతే మన భారతదేశం మన అమ్మవారు అందరినీ కలిసి ఉండాలి, కలిసిమెలిసి మెదగాలని మేము ఒక రెస్పెక్ట్ ఇస్తున్నాము. ఆ రెస్పెక్ట్ ఇంకొకటి బంగ్లాదేశ్ కొడుకులకి కూడా మేము హెచ్చరిక ఇస్తున్నాము. మేము తలుసుకుంటే ఒక్క నిమిషం పట్టదు అందరినీ బొంద పెట్టడానికి. ఏందంటే మేము ఓపిక పడుతున్నాం. మన ప్రభుత్వం ఉంది, ప్రభుత్వానికి మేము ఒక కృతజ్ఞతతోని మాకు బోనాల పండుగకి కూడా కరెక్ట్ జరగకపోతే ప్రభుత్వం కదిలొచ్చి మాకు కొన్ని మంచి పనులు చేసింది కాబట్టి ఆ ప్రభుత్వం మీద నమ్మకంతో మేము వదిలేస్తున్నామండి. కాకపోతే ఇవాళ రేపట్లో తీర్పు రాకపోతే మా వాళ్ళు చాలా మంది వచ్చి మేము ఖచ్చితంగా ఖండిస్తాము. తీవ్రంగా మేము వదిలిపెట్టేదే లేదు. తీర్పులు చేయడము, తలగబెట్టి చంపడము, ఇన్ని హత్యా ప్రయత్నాలు ఇన్ని జరుగుతున్నాయండి. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? కాంగ్రెస్ ప్రభుత్వము, టిఆర్ఎస్ ప్రభుత్వము, బీజేపీ అని మాకు కాదు. ఏదైనా సరే ప్రజల క్షేమం కోరే ప్రభుత్వం మాకు కావాలి. ఎవరైనా మాకు సంబంధం లేదు. ప్రజలు మా ఆలయాలు కాపాడే భక్తి శ్రద్ధలతోని మేము ఎంతో పవిత్రంగా కొలిసే అమ్మవారిని వాళ్ళు ఇట్లా చేస్తే సెక్యూరిటీ ఓ ఎమ్మెల్యేకి ఓ నలుగురు సెక్యూరిటీలు ఉంటారు, సీఎంకి ఓ 10 బండ్లు ఉంటాయి. సిగ్గుచరం లేదా ఇలాంటి ఆలయాలకు పెట్టండి ఒక సెక్యూరిటీని.
జీతాలు మీ పబ్లిక్ పైసా కదా, మీ జోబులకి వెళ్ళి ఇస్తలేరు కదా. ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క సెక్యూరిటీ పెట్టండి, ఎవడేం చేస్తుండే అర్థమవుతుంది కదా. ఇట్లా ఎన్ని ఆలయాలకు మేము బర్దాస్త్ చేసుకొని ఉండాలి. ఖచ్చితంగా మేము ఖండిస్తున్నామండి దీన్ని. మేము అన్నిటికీ ఖండించడానికి అన్నిటికీ ఉన్నాము, వాళ్ళకే అని కాదు. మేము అందరు కన్ను తెచ్చుకోండి. ఇప్పటికైనా అందరూ ఒకటిగా భావించకండి. మన రాజ్యం మనం మంచుకుంటే అందరు బాగుంటారు. విషయం మాట్లాడుకుంటే మొన్న రీసెంట్లీ అయింది. అయితే ఇప్పుడు ఎవరైతే మన సీఎం గారు ఉన్నారో అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళని తప్పనిసరిగా డ్రెస్ తో రావాలని చెప్పి ఒక టాపిక్ వచ్చింది. ఈ విధంగా ఆలోచించుకుంటే ముస్లిం వాళ్ళకి మీరు ఒక పొద్దు ఉంటారు కదా 41 రోజు, మీరు మాత్రం కరెక్ట్ టైం కి అంటే 6 గంటల లోపే మీరు ఒకవేళ లేట్ అయినా పర్లేదు, అక్కడ డ్యూటీ అయిపోయినా పర్లేదు, కానీ మీరు మాత్రం తొందరగా ఇంటికి వెళ్ళి మీ ఒక్క పొద్దులని చూసుకొని ఒక మాట చెప్పారంట. ఈ విధంగా ఆలోచించుకుంటే మన మీద వివక్షత, మన ప్రభుత్వం మన మీద వివక్షత ఉంది. ఇప్పుడు ఎటు చేసిన ఆ టైంలో ముస్లింల రాజ్యమే నడిచేది, వాళ్ళే మన దేశాన్ని పరిపాలించే వాళ్ళు. మెయిన్ టాపిక్ చూసుకున్నామంటే ఇదంతా మూక చూసుకుంటే ఇప్పుడు కూడా వాళ్ళ మొత్తం మన తెలుగు దేశాన్ని మొత్తం కింద తొక్కేసి వాళ్ళ దాన్ని నడిపిద్దామన్న ఆలోచనతో ఇలాంటి అన్ని జరుగుతున్నాయని మేమైతే అనుకుంటున్నామండి. దీన్ని ఖండించాలి, తప్పకుండా దీన్ని ఖండించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అయ్యప్ప మాల వేసుకుంటే, ఈ న్యూస్ కూడా మీరు అందరు చూసి ఉంటారు, అయ్యప్ప మాల వేసుకుంటే సస్పెండ్ చేస్తాం అని అంటే మరి మన దేవుడు కాదా? మరి వాళ్ళ దాంట్లో కూడా నెల రోజులు ఒక్క పొద్దులు ఉంటారు, మళ్ళీ ఎంతో మంది పోలీసులు ఉన్నారు, కమిషన్ వాళ్ళు అందరినీ సస్పెండ్ చేయండి. వాళ్ళ దాంట్లో కూడా సస్పెండ్. ఇదే ఇవాళ వీడు మన దేవుడి దగ్గర చేసింది ఏ దర్గాలోనే ఏ మధ్యలో మనవాడు చేసినట్టే వాళ్ళు ముక్కలుగా నక్కి వారిస్తుండే. మరి మన హిందూ సోదరు చేతగాని వాళ్ళ చేతని కాదా? మరి ఏమైతుంది మన హిందూ ఆయన ఏమైతుంది? వీడిని కూడా అట్లనే చేయాలి. ఎట్లయితే బంగ్లాదేశ్ లో చెట్టు కాల్చేసిరో వీడిని కూడా అట్లనే కాలవాలి. అట్లనే కాలుస్తేనే అమ్మవారి శాంతి తీసుకుంటారు, లేకపోతే రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం మొత్తం అమ్మవారి ఆగ్రహానికి బలి ఖచ్చితంగా అవుతాయి. సనాతన కాలం నుంచి గుట్టంగా ఇప్పటి వరకు, ఈ ప్రస్తుతం ఉన్న కాలం వరకు 2026 వరకు గుట్టంగా ఎప్పుడైతే భారతదేశం పుట్టిందో ఇప్పటి వరకు గుట్టంగా ఇది హిందువుల భారతదేశం. ప్రతిసారి గుట్టంగా హిందువుల దేవాలయాల పైన దాడి చేయడం ఒక మతం. దీనికోసం మాకు న్యాయం కావాలి అని మేము పోరాడుతున్నది ఒక మతం. ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ గుట్టంగా చూస్తున్నారు, ఇతర రాష్ట్రాల వాళ్ళు గుట్టంగా చూస్తున్నారు. ఏ రాష్ట్రంలో గుట్టంగా వాళ్ళ ధర్మాల పైన వాళ్ళ దేవాలయాల పైన దాడులు జరగలే, కేవలం ఒక తెలంగాణలో మాత్రమే జరుగుతుంది. ఈ తెలంగాణలో జరగడానికి కారణము మరి ప్రజలు కారణమా, మా హిందువులు కారణమా, మా చేతగానితనమా, లేకపోతే ఇతర మతస్థుల బలమా, లేకపోతే ప్రభుత్వం వాళ్ళ ఇంబడుండి నడిపిస్తుందా? ఇవన్నీ గుట్టంగా ఈ కట్టమైసమ్మ దగ్గర జరిగిన సంఘటన చివరిది కావాలి. ఎందుకు అనంటే ఎన్నోసార్లు దేవాలయాల పైన మీరు దాడులు చేస్తూ, మేము నిరసనలు చేస్తూ, మేము న్యాయం కావాలని పోరాడుతూ, అది న్యాయం జరగకుండానే ఇంకో సమస్య వస్తుంది. ఏ దేవాలయంకు న్యాయం జరగకుండానే ఇంకో దేవాలయము మీద దాడి చేస్తున్నారు. అట్లా ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ ఏ దేవాలయం పైన దాడి చేస్తారు? మరి అప్పుడు కూడా మేము ఏం నిరసనలు చేయాలి? మరి ఇట్లనే ఒక్క పొద్దులుండి ధర్నాలు చేసి రోడ్ల మీద బస్సులు ప్రజలకు ఇబ్బంది పెట్టేటట్టుగా రోడ్లు బంద్ చేసి మేము కూర్చుంటాం. అది తర్వాతకి ఇంకో దేవాలయం. అట్లా మీరు దేవాలయాల పైన దాడులు చేస్తూ, మేము మమ్మల్ని రెచ్చగొట్టిస్తూ, మేము అట్లా గల్లబట్టుకున్నా కొట్టినా అన్ఎక్స్పెక్టెడ్ లా కొట్టే విధంలో అతను ఒకవేళ చనిపోతే గిటంగా మా హిందువుల మీద మీరు అనేకమైన కారణాలతోటి హిందువులే కావల్చుకొని ఒక ముస్లిం అబ్బాయిని చంపిండు అని నింద మా మీద వేస్తుండ్రి. అట్లా మేము చంపొద్దు, అట్లా మాకు న్యాయం జరగది, అట్లా మీరు వచ్చి మా దగ్గర వచ్చి మాట్లాడరు. మరి ఇట్లా మేము ఏం చేయాలి? మా ప్రజలు, హిందువుల ప్రజలు గుట్టంగా సిగ్గు తెచ్చుకోవాలి. ప్రతిసారి మన దేవాలయాల పైన, మన ధర్మం పైన, మన దేవీ దేవతల పైననే కించపరచడం గాని, దాడులు చేయడం గాని జరుగుతుంది.